దీప్తి, హలో నిన్నే. సిగ్గు అవుతోంది, చెప్పు బావా. ముందు తలెత్తు, చెప్తాను. హాయ్, చాక్లెట్ నాకేనా పెద్ద బావా? చేతిలో ఎట్టు. నీకిది ఇవ్వాలంటే నువ్వు ముందు నా మాట వినాలి. ఏటో బావా, ఇప్పుడు చెప్పు. ఈడు కూర్చోమంటావా? కూర్చుంటా. ఇక్కడ కాదు, మేడ మీదకెళ్ళి కూర్చొని తిను, సరేనా? మరి ఇవ్వరాదు? హాయ్, చాక్లెట్. బావ నాకు చాక్లెట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ పార్వతి. బాయ్. రై కొండబాబు, కొండన్నా, ఓ కొండన్నా, ఏ కొండ మీద కూర్చొని ఏడుతున్నావు? ఇనొత్తుందా? కొండన్నా, కొండన్నా, కొండన్నా. ఏ దీప్తి, ఓ తెల్ల పిల్ల, మా కొండన్న కానిచ్చాడా? ఏమైంది? ఇంట్లో లేడా? తులసి చెట్టు పీకేశాడని పెద్దెత్త కొట్టినాది. అలికి ఆడుకో పోయినాడు. దమ్ముంటే వాడిని తిండి మీద అలగమను, మనుషుల మీద కాదు. ఎక్కడున్నాడు? అది చూస్తున్నా చిన్న బావా, ఈయన్నే యాడ్నో ఉండాలి. గాడ్జిల్లా వచ్చినట్టు ఇటుపక్క నుంచి ఏదో సౌండ్ వస్తుంది. అది ఖచ్చితంగా కొండ అయి ఉంటాడు. చూద్దాం పదండి. ఓ కొండన్నా, కొండన్నా. ఏ కొండ, ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దంటే కొండన్న ఇంకా ఏడుతాడు. అదే మాయరోగం. మరి వీడు ఏడు పాపేదెలా? అన్న కొండలో ఉన్నాడు చూడు. ఆపరానికి దండం పెడతాను. ఈసారి మా మమ్మీ విందంటే కొట్టడాలు ఉండవు, ఏకంగా పైకే. ఇంకొద్దిసేపు ఏడిస్తే మా చెవుల నుంచి రక్తం వస్తుందిరా. ఆపరా బండేదవా. రే, మా ఫ్రెండ్స్ తరపున నేను సారీ చెప్తాను రా, వదిలేరా ప్లీజ్. ఏమైందిరా? నీ బాధ నా బాధ కాదా?
నాన్న బంగారం ఊరుకోమ్మా. మరి ఇష్ట దైవమైన తులసి చెట్టు నువ్వు ఇలా పీకేస్తే ఆంటీ కోపం రాదో చెప్పు. 2 ఆకులు తింటే తప్పులేదు కానీ తులసి చెట్టు మొత్తం తింటే తప్ప. అమ్మా ఇదేదో నామడికి చుట్టుకునేలా ఉంది బాబోయ్. కొండన్నా అంత బేగా ఊరెళ్ళిపోతే మన సీపురు వంశం పరువు ఇవ్వాలి. మన 6 అడుగులెత్త గుండె ఆగిపోదు. వీడాడోకూడదంటే ఏం చెయ్యాలి? రే నీకు దండం రా కొండ, బుజ్జికొండ, నీకు చాక్లెట్ కొని పెడతానన్నా. నాకొద్దు. నాకొద్దులేరా, మామూలుగానే తిందువు గాని. వీడేడు పాపేదట్ట. సినబావా కొండలకి కుక్క అంటే చాలా ఇష్టము. కుక్కని తీసుకొచ్చి నీ కుక్క అంటే ఇష్టం. మా ఇంట్లో ఉన్న డాబర్ మ్యాన్ కుక్కకి బలిసిన మనిషి మాసం అంటే ఇష్టం, ఇంకా ఇష్టం. వీడి దానికి వేస్తే 1 రోజులు తింటది. జతవా ఏడు పాపే. కుక్క కావాలి, కుక్క కావాలి, కుక్క కావాలి. గద తీసిండు పిసికిండు ఎవడి కొడలు అల్లాలు కొట్టున్నారు. ఆడు కొట్టిండు ఈడు కొట్టిండు, ఆడు కొట్టిండు ఈడు కొట్టిండు, తలకాయ మీద కొట్టిండు, కాలు మీద కొట్టిండు, కాలు మీద కొట్టిండు, తలకాయ మీద కొట్టిండు, కొట్టిండు కొట్టిండు. అరే ఎంతైనా భీముడు హీరో కదా భయ్, దుర్యోధనుడు ఖాళీ విలన్. ఏమైతది భీముని చేతుల కుక్క సాగు దచ్చిండు. అయ్యో మళ్ళీ గుర్తు చేశాడు రా. అయితే ఇప్పుడు ఎట్లా? నువ్వు చెప్పు, నువ్వు చెప్పు అబ్దుల్లా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, ప్రశాంత్ నువ్వు చెప్పు. రే శ్రీశైలం మధ్యలో వచ్చాడు కాదు కానీ నువ్వు చెప్పరా సాలే. అరే రే రే చిన్న పోర
పక్కిరిగాడు తన చేతులున్న మంత్రం కట్టెతోటి బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసి గంతి బాలనాగమ్మ మారిపోయింది. ఎలా మారిపోయింది? అదే మారిపోయిందని చెప్పినా కదా. అదే ఎలా మారింది? ఎన్నిసార్లు చెప్తారు భయ్? టాప్ టు బాటం ఫోటోలు మారిపోయింది కదా. చెప్తావా లేదా? చెప్తావా లేదా? చెప్పు. దండం పెడతా చెప్పా. చెప్పు. కొడతారా? అందరూ కొడతారా? డౌటా? డౌట్ ఏం లే, చెప్పినా చెప్పకుండా కొడతారు. మ్యాటర్ అసుంటిది. మీ చేతులలో నేను చావనీకి కుక్క లెక్క మారింది భయ్. కుక్కిచ్చాడు. అమ్మా ఇదిగో పసుపు. అన్ని వచ్చినాయమ్మా? అన్నయ్య గారు. ఏం మర్చిపోలేదుగా? మా అమ్మ పార్వతమ్మ కళ్ళ ముందే కదలాడుతున్నట్టున్నది. అమ్మ పార్వతి, పెళ్లి చేసుకొని నిండు నూరెళ్ళు సల్లంగా ఉండు తల్లి. ఆగవయ్యా హనుమంతు, ఏడ్చి ఎందుకు కన్నీళ్లు ఖర్చు చేస్తావు చెప్పు. ఇంకా పెళ్లి చెయ్యాలి, అప్పగింతలు ఇవ్వాలి, ఇంకా చాలా ఉన్నాయి కార్యక్రమాలు. అవన్నీ అమ్మగారి దయతో సవ్యంగా జరిగిపోతాయి కదమ్మా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. అఖిలక్క దయ ఎంతుందో నీ కూతురు పార్వతి అదృష్టం కూడా అంతే ఉంది. అమ్మా, అమ్మాయిని కూర్చోబెట్టండి. పార్వతి, మీ ఊళ్ళో పేడతో పాటు ఇంకా ఏదో తొక్కే వచ్చావు. అదేదో మాకు చెప్పొచ్చు కదా. మందారం మొక్కట్టుకొని బస్సు దిగితే అదృష్టం వస్తుందా చెప్పు? 10 మొక్కలెట్టుకొని దిగుతా. ముళ్ళు దిగుతాయి మీరు అలాంటి వేషాలు వేస్తే. అమ్మాయి నుదుటిని ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. బంగారపు బొమ్మలా ఉంది పార్వతి. ఏం తక్కువ చెప్పండి. అయ్యయ్యో, ఇదేంది ఇంత ఇడ్డూరం? పార్వతి అంటే సిటపటలాడే తెల్లపిల్ల పొగుడుతుందేందత్తా? ఓహో, వీళ్ళకి పెళ్ళైతే బేగా మహీబాను పెళ్లి చేసుకోవచ్చారా? మామొస్తుంది.
పార్వతి అమ్మగారు కొంగు పట్టు. అక్క బంగారం ఉండాలే, ఎక్కడుంది? బంగారమా? ఎక్కడ పెట్టావు శ్యామ్? ప్లేట్లోనే ఉంది మేడం. ప్లేట్లో లేదే. కనిపించకపోవడానికి ఇదేమైనా గుండుసూదా? బంగారమయ్యా, ఎక్కడ పెట్టావు? అక్కడే ఉండాలి మేడం. వెతకండి, ఇక్కడ ఎక్కడో పడి ఉంటుంది. ఇదేంటి విడ్డూరం? నేను కాక బంగారం ఇంకెవరు నొక్కేశారబ్బా? ప్లేట్లో ఉన్నది ఎలా పోతుంది అఖిల? చిన్నబాబు, ఎక్కడైనా పడిపోయిందేమో వెతకండి. శ్వేత్, నువ్వు కూడా వెతుకు. అలాగే పెద్ద హనుమంతు, అయ్యా అక్కడ ఏమైనా పడిందేమో చూడు. అలాగేనయ్యా. చిన్నబాబు బయటికి వెళ్ళి చూడు.